అరుణాచల శివం కరుణాచల శివం శివదాసులం మీ అరుణాచల రుద్రాక్ష స్వామి. భారతదేశములో ఉన్న సాధు సంతులందరికీ, సనాతన సాధు సంతు పరిషత్తు సభ్యులందరికీ, అనేక మంది మహాత్ములు మఠాధిపతులు పీఠాధిపతులందరికీ కూడా పూర్తి వివరణ ఇవ్వటం కోసం ఈ వీడియో చేస్తున్నాం. అందరూ అనుకుంటున్నారు ఇది అరుణాచల రుద్రాక్ష స్వామిది సొంత భూమి అని. కాదు, ఇది పంచాయతీలో ఉన్న బీ ఫారము పట్టా ల్యాండ్. ఇది లక్ష్మీ అక్క అనే పేరు మీద వారి పేరు మీద ఉన్నది. వారి దగ్గర నుంచి 6 సంవత్సరాలుగా అద్దెకి తీసుకొని ఈ అన్నప్రసాద సేవను కొనసాగిస్తున్నాం. కావున ఈ స్థలములో రుద్రాక్ష స్వామిజీ సొంత భూమి కాదు. నేను అడుగుతుంది ఒకటే, అద్దెకి ఉన్నా కూడా ముందస్తు నోటీస్ ఇవ్వకుండా, ఎలాంటి సమయం ఇవ్వకుండా దుర్మార్గంగా చేసిన దుశ్చర్యకు శనివారం రోజు వీడియో పెట్టడం జరిగింది. దానికి చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎలక్ట్రానిక్ మీడియా, సనాతన సాధు సంతు పరిషత్తు, అనేక మంది ధర్మ ప్రచారకులు, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ కలిసి తమిళనాడు ప్రభుత్వం వరకు చేరేలాగా మీరు అందించిన సహకారము, మీరు అందించిన ప్రోత్సాహము మరువలేనిది. కష్టం వచ్చిన సమయంలో మేమున్నాము అనే భరోసాని కల్పించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రస్తుతము ధర్మ పోరాటము జరుగుతుంది. ఈ స్థలం ఓనర్ ఎవరైతే ఉన్నారో లక్ష్మి గారు, వారే ఇక్కడున్న లోకల్ ఉన్న పీపుల్ అందరినీ కలుపుకొని ధర్మ పోరాట కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. మనం కొంత సమయం పాటిద్దాము. అతి త్వరలోనే ఈ యొక్క ధర్మ పోరాటానికి పూర్తి పులి స్టాప్ పడేలాగా మనం అడుగులు ముందుకు వేస్తాము. మరి ఒక్కసారి సనాతన సాధు సంతు పరిషత్తు కేంద్ర కమిటీ సభ్యులందరికీ, మరియు అనేక మంది స్పందించిన మఠాధిపతులు, పీఠాధిపతులు, గోరక్షకులు, సనాతన ధర్మ పరిరక్షకులు, విశ్వ హిందూ పరిషత్తు రక్షకులు, RSS కి సంబంధించిన కొంతమంది ముఖ్యమైన వాళ్ళు మనకి కాల్ చేసి సంఘీభావం తెలియచేయటం జరుగుతుంది. వారికి, దానం చేస్తున్న దాతలందరికీ కూడా కొంత సంయమనం పాటిస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ అపిత కుచాంబ సమేత అరుణాచలేశ్వరిని అఖండ మంగళ శాసన ఆశీస్సులు అందజేస్తున్నాం. అతి త్వరలోనే నిత్య నూతనంతో మరలా మనం కొత్తది పునర్నిర్మాణం చేసుకొని అన్నప్రసాద సేవను అద్భుతంగా కొనసాగిద్దాము. ప్రస్తుతము గతములో ఏ విధంగా అయితే సేవ కొనసాగుతుందో అదే విధంగా ప్రతినిత్యం 3 పూటల రోడ్డు మీద